T10 ప్రజల కుటుంబ వ్యయాలు పెరిగిపోయాయని ప్రభుత్వ సర్వేలు స్వయంగా చెబుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 2023 నుంచి జూలై 2024 మధ్య కాలంలో తలసరి వ్యయం 3.5% పెరిగిందని వినిమయ వ్యయం సర్వేలో తేలింది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఈ రిపోర్టు ప్రకారం ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగ అసమానతల తగ్గుదలని సూచిస్తుందని పేర్కొంది. HCES 2023 ఆగస్టు నుంచి 2024 జూలై మధ్య దేశ వ్యాప్తంగా 2,61,953 మందిని సర్వే చేయగా ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,54,357 మందిని, పట్టణ ప్రాంతాల్లో 1,07,596 మంది నుంచి ఈ వివరాలు సేకరించింది. సూక్ష్మ ఆర్థిక గణాంకాల ధోరణులను అంచనా వేయటానికి, పేదరిక స్థాయిలను అంచనా వేయటానికి, రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలిచే వినియోగదారుల ధరల సూచీని రూపొందించడానికి కేంద్ర గణాంకాల శాఖ దీన్ని ఉపయోగించనుంది. 11 ఏళ్ల తర్వాత ఈ రిపోర్టును తయారు చేసింది. 2022-23 స్థాయి నుండి 2023-24లో పట్టణ, గ్రామీణ అంతరం మరింత తగ్గడంతో గ్రామీణ వినియోగంలో స్థిరమైన ఊపందుకుంది. పట్టణ, గ్రామీణ ఖర్చుల మధ్య అంతరం తగ్గుతుంది అని గణాంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సగటు గ్రామీణ నెలసరి తలసరి వ్యాయామం, సగటు గ్రామీణ నెలసరి తలసరి వ్యయం లేదా MPEC 2022-23 స్థాయిల కంటే 3.53% పెరిగి 2,079కి చేరుకుంది. పట్టణ కుటుంబాల వ్యయం 3.48% పెరిగి 6,996కి పెరిగింది. దేశంలో దక్షిణాది రాష్ట్రాలు అధిక తలసరి వినియోగ వ్యయంలో ముందున్నాయి. నెలవారీ గృహ వినియోగ వ్యయంలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. కేరళ రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాలు నెలకు 6,611 రూపాయలు వ్యయం చేస్తున్నాయి. పట్టణ కుటుంబాలు 7,834 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల కుటుంబాలు నెలకు 5,872 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 8,325 రూపాయల చొప్పున వ్యయం నమోదయ్యింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 5,675 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 9,131 రూపాయల చొప్పున ఖర్చు అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ కుటుంబాలు 6,107 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 9,877 రూపాయల చొప్పున వ్యయం అవుతోంది. కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో అయితే 5,068 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 8,169 రూపాయల చొప్పున వ్యయం అవుతోంది. ఇది వంటి న్యూస్ చూస్తూనే ఉండండి T10.